వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాలిటిక్స్. గత 10 ఏళ్లలో ఎన్నికలు ఏదైనా సరే గులాబీ పార్టీ హవానే వేరు. బీఆర్ఎస్ పార్టీకి పోటీకి అభ్యర్థిని బరిలోకి దింపాలంటేనే ఆలోచించే పరిస్థితి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే పార్టీ పోటీ చెయ్యాలా వద్దా అని డైలమాలో ఉందట. కంచుకోటగా ఉన్న ఆ 4 జిల్లాల్లో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయవద్దని భావిస్తుందట బీఆర్ఎస్ పార్టీ. ఆశావాహులు ఉన్న టికెట్ కోసం నేతలు పోటీ పడుతూ ఉన్న అధిష్టానం మాత్రం రుకో జరా సబ్ కరో అంటోందట. ఇంతకీ కారు బాసు మధ్యలో ఏముంది? ఎందుకు అలా నిర్ణయాలు తీసుకుంటున్నారు? మార్చిలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్కు బీఆర్ఎస్ దూరం. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్లో కారు ఓటమి. పోటీ చేసి ఓడితే పార్టీ వీక్ అవుతుందని కేసీఆర్ ఆలోచన. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పోటీపై నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్. ఏడాది మార్చిలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ సీటులో సీనియర్ నేత జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఈ సీటును 2 సార్లు గెలుచుకుంది కూడా బీఆర్ఎస్. కానీ ఇప్పుడు పోటీ చెయ్యాలంటేనే ఆలోచిస్తుందట. తెలంగాణ ఉద్యమం సమయంలో కోరి మరీ ఎన్నికల్లో తెచ్చుకున్న గులాబీ పార్టీ అపోజిషన్లోకి వచ్చేసరికి ఢీలా పడిపోయింది. అంతేకాదు వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో పరాభవంతో కారు రూటు మార్చినట్లు కనిపిస్తుంది. పోటీ చేసి ఓడిపోతే పార్టీ వీక్ అయిందన్న టాకు పోతుంది. అందుకే పోటీనే చేయకపోతే బెటర్ అనే ఆలోచన చేస్తున్నారట గులాబీ బాస్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ మండలి సభ్యులు ఎన్నికలు, కరీంనగర్ స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికలు వచ్చే నెల మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉంది. శాసన మండలి ఎన్నికలు కావడంతో సిట్టింగ్ శాసన మండలి సభ్యుల పదవీకాలం పూర్తి కాకముందే ఈ ఎన్నికల సంఘం పూర్తి చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ 3 సీట్లలో పోటీపై గులాబీ పార్టీ ఓ నిర్ణయానికి రాకపోతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగానే ఉండాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంతో మంది ఆశావాహులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ పెద్దలు మాత్రం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టకపోవడంతో నేతలు కూడా ఆశలు వదులుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఎన్నికలతో పోలిస్తే అతి తక్కువ మంది ఓటర్లు ఉండే ఎన్నికల్లో పోటీ చేసినా సానుకూల ఫలితాలు దక్కే అవకాశం లేదని గులాబీ పార్టీ అంచనా వేస్తోందట. ఈ స్థానాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసిన విజయం దక్కించుకోలేమన్న అభిప్రాయంతో గులాబీ దళపతి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే పోటీకి దూరంగా ఉండాలన్న సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. కొంతమంది ఆశావాహులు పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొన్న పార్టీ నిర్ణయం తీసుకోకపోవడంతో డిఫెన్స్లో పడ్డట్లు తెలుస్తోంది. పార్టీ అధికారికంగా అభ్యర్థిని అనౌన్స్ చేసి సహకరిస్తేనే పోటీకి తాము సిద్ధమన్న అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయం ఇలా ఉంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించకపోవచ్చని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారట. ఈ కారణంగానే ఎన్నికలకు దూరంగా ఉండాలన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి గులాబీ పార్టీ అధిష్టానం ఆలోచన మారుతుందా లేక పోటీకే దూరంగానే ఉంటారన్నది వేచి చూడాలి. దేశంలో ఏ పార్టీకి ఎక్కువ ఫండ్ ఉంది? 2024లో అత్యధికంగా విరాళాలు పొందిన పార్టీ ఏది? విరాళాల్లో 2వ స్థానంలో నిలిచిన ప్రాంతీయ పార్టీ ఏది? అసలు ఆ పార్టీలకు విరాళాలు ఎందుకు రాలేదు? వచ్చిన డబ్బులు పార్టీలు ఏం చేస్తున్నాయి? అత్యధికంగా విరాళాలు ఇచ్చిన సంస్థ ఏది? రాజకీయ పార్టీలకు బిజినెస్ పీపుల్ విరాళాలు. అధికారంలో ఉన్న పార్టీకే మేజర్ వాటా.
2024లో అత్యధికంగా విరాళాలు పొందిన బీజేపీ. 2024లో బీజేపీకి 2244 కోట్ల డొనేషన్లు. 2024లో కమలానికి 3 డొనేషన్లు. విరాళాలు పొందిన పార్టీల్లో 2వ స్థానంలో బీఆర్ఎస్. బీఆర్ఎస్ కు 580 కోట్ల డొనేషన్లు. 2023లో కాంగ్రెస్ కి 289 కోట్ల డొనేషన్లు. పార్టీలకు విరాళాలు ఇచ్చిన ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. రాజకీయ పార్టీలకు బిజినెస్ పీపుల్ విరాళాలు ఇవ్వడం మామూలే. ఇక ఎన్నికల ఏడాదిలో అయితే కాస్త ఎక్కువే వస్తాయి. అధికారంలో ఉన్న పార్టీలకే అందులో మేజర్ వాటా దక్కుతుంది. 20,000కు మించి వచ్చిన డొనేషన్ల వివరాలను పార్టీలు ఎన్నికల సంఘానికి తెలపాలి. ఆ లిస్టును ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్లో ఉంచింది. దాని ప్రకారం 2024లో అత్యధిక మొత్తంలో విరాళాలు పొందిన పార్టీగా బీజేపీనే నిలిచింది. అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఎక్కువ రావడంలో వింతలేదు. అయితే ఈ ఏడాది డొనేషన్లు భారీగా పెరగడం మాత్రం విశేషమే. ఇక 2024లోనే బీజేపీకి ఏకంగా 2244 కోట్ల డొనేషన్లు వచ్చాయి. ఇక 2023తో పోల్చితే ఈసారి కమలానికి డొనేషన్ల కాసులు 3 ఎక్కువగా వచ్చాయి. ఇక 2వ స్థానంలో కాంగ్రెస్ అని అందరూ చెబుతారు. కానీ విచిత్రంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ దేశంలో అత్యధిక విరాళాలు పొందిన 2వ పార్టీగా నిలిచింది. ఆ పార్టీకి 580 కోట్ల డొనేషన్లు అందాయి. కాకపోతే అంతకుముందు ఏడాదితో పోల్చితే 100 కోట్ల వరకు విరాళాల్లో తగ్గుదల కనిపించింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు వచ్చిన విరాళాల్లో సగం కూడా రాలేదు. 2023లో ఆ పార్టీకి వచ్చిన డొనేషన్లు 289 కోట్లు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఎక్కువ విరాళాలు ఇచ్చిందెవరన్నది ఆరా తీస్తే ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ముందుంది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం బీజేపీకి ఈ ట్రస్ట్ నుంచి 723 కోట్లు, కాంగ్రెస్ కు 156 కోట్లు ఫండ్ రూపంలో అందింది. ఇక కాంగ్రెస్ విరాళాల్లో అయితే దాదాపు 60% ఈ ఒక్క ట్రస్ట్ సమకూర్చింది. జాతీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడంతో అది సరిపెట్టుకోలేదు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కి కూడా 85 కోట్లు ఇచ్చేసింది ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. ఇక అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి కూడా 62.5 కోట్లు చెల్లించింది. అప్పటి ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కూడా ప్రుడెంట్ ఎందుకైనా మంచిదని ఓ 33 కోట్ల ఫండ్ ఇచ్చేసింది. ఆ విరాళాలు 2022-23లో 37 కోట్లుంటే ఈసారి అది 11 కోట్ల 10 లక్షలకు తగ్గిపోయింది. ఇక సిపిఎంకు ఈ 2024లో 7 కోట్ల 60 లక్షల రూపాయలు విరాళాలు అందాయి. అయితే పార్టీలకు వచ్చిన ఈ విరాళాలన్నీ నగదు రూపంలో వచ్చినవే. ఎలక్టరల్ బాండ్స్ ద్వారా వచ్చినవి ఈ లెక్కల్లో కలపలేదు. వాటిని కూడా కలుపుకుంటే పార్టీల ఖజానాలకు ఇంకెంత వచ్చి పడిందో తెలుస్తుంది. అదేం విచిత్రమో కానీ బీఎస్పీ, ఒడిశాలోని బీజేడీలకు 20,000కు పైబడి అసలు విరాళాలే రాలేదట. ఇక అధికారంలో ఉన్న పార్టీల ఖజానా ఎప్పుడూ కాసుల మూతతో కలకల్లాడుతూనే ఉంటుంది. వద్దంటే విరాళాలు వచ్చి పడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు పార్టీలతో సఖ్యతగా ఉండాలని కోరుకుంటాయి. అందుకే అధికారంలో ఉన్న పార్టీలకు సాధ్యమైనన్ని డొనేషన్లు వెదజల్లి వాటి గుడ్ లుక్స్లో ఉంటాయి. అలాగని ప్రతిపక్షాలను నెగ్లెక్ట్ చేయవు.
భవిష్యత్తులో ఓడలు బళ్ళు కావచ్చు, బళ్ళు ఓడలు కావచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా వాటికి కూడా ఎంతో కొంత చెల్లిచ్చేస్తూ ఉంటాయి. గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి ఫండ్స్ ఫ్లో బాగానే ఉంది. మరో 4 ఏళ్లు ఆ పార్టీకి తిరిగేలేదు. విరాళాల రూపంలో వచ్చిన డబ్బును పార్టీలు ఏం చేస్తాయన్నది ఇంట్రెస్టింగ్ అంశం. పార్టీలు ఆ డబ్బులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఆ డబ్బులు వాడాల్సిన అవసరం ఉండదు. ఇతర వ్యవహారాలతోనే ఖర్చులు నడిచిపోతూ ఉంటాయి. పోనీ ఎన్నికల సమయంలో వాడతారా? అదీ లేదు. కేవలం కొద్ది మొత్తంలోనే వీటిని ఖర్చు చేస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ డబ్బులు వాడాల్సిన అవసరం ఉండదు. వీటిపై వచ్చే వడ్డీ కూడా ఏటా కోట్లలోనే ఉంటుంది. కాకపోతే ప్రతిపక్షంలో ఉండే పార్టీలకు మాత్రం నిధుల కటకట తప్పేలా లేదు. ఇది వాళ్ళ బర్నింగ్ పాలిటిక్స్. రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి NN న్యూస్.